మన జీర్ణ వ్యవస్థలో చివరి భాగం పెద్దపేగు. ఈ పెద్దపేగుకొచ్చే క్యాన్సర్నే కొలోన్ క్యాన్సర్ అని, దాని చివర కొనభాగానికొచ్చే క్యాన్సర్ను రెక్టల్ క్యాన్సర్ అని అంటారు. సాధారణంగా ఈ రెండింటినీ కలిపి కొలోరెక్టల్ క్యాన్సర్ అని చెబుతారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారికే ఈ వ్యాధొచ్చే అవకాశముంది. ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ రావటానికి కారణాలు, వాటి లక్షణాలు, నిర్ధారణకు చేయవలసిన పరీక్షలు, చికిత్స మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల గురించి తెలుసుకుందాం. పెద్దపేగు చివరి భాగాలకొచ్చే క్యాన్సర్ను కొలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. అంటే పెద్దపేగు మీద సాధారణంగా బుడిపెల్లాంటివి పెరుగుతాయి. వాటిని అడెనోమాటిస్ పాలిప్స్ అంటారు. అయితే అవన్నీ క్యాన్సర్ కాకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ వాటిలో కొన్ని బుడిపెలు క్యాన్సర్గా మారవచ్చు. ఈ బుడిపెలు చాలా చిన్నవిగా ఉండి కొద్దిపాటి లక్షణాలు కనబరచవచ్చు. ఈ తరహా క్యాన్సర్ లక్షణాలు వెంటనే కనబడకపోవచ్చు. డయేరియా, మలబద్ధకం, మల విసర్జన జరిగినా పూర్తి కానట్టనిపించడం, మలంలో రక్తం, పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనబడవచ్చు. అయితే ఇందులో చాలా లక్షణాలు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల గానీ, మూలశంక వల్ల గానీ కావచ్చు. అయినప్పటికీ ఈ లక్షణాలున్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. మానవ శరీరంలో ఉన్న పెద్దపేగుని వేర్వేరు భాగాలుగా విభజిస్తారు. పెద్దపేగులోని ముందు భాగాన్ని కోలనని, పెద్దపేగు వెనకాల భాగాన్ని, మలద్వారం దగ్గరున్న భాగాన్ని రెక్టంగా పరిగణిస్తారు. ఈ పెద్దపేగు రెక్టంలో వచ్చే క్యాన్సర్స్నే కోలోరెక్టల్ క్యాన్సర్స్గా పరిగణిస్తారు. కోలోరెక్టల్స్ క్యాన్సర్స్ రావడానికి ఖచ్చితంగా ఇది కారణమని చెప్పలేము. ఈ క్యాన్సర్స్ మొదలవడానికి 2 విధాలా మొదలవచ్చు అనమాట. ఒక సైడ్ ఏమో చిన్న చిన్న కంతులు లాంటివి వచ్చి ఇవి క్యాన్సర్గా మారుతుంటాయి. వీటిని, ఈ కంతులు లాంటి వాటిని మెడికల్ టెర్మినాలజీలో పాలిప్స్ అంటారు. ఈ పాలిప్ క్యాన్సర్ సీక్వెన్స్ ఏదైతే అంటారో ఇది కామన్గా వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తుంటారనమాట. అదే మన సైడ్ అయితే పాలిప్స్ చాలా అరుదుగా చూస్తుంటాం. మన సైడ్ యూజువల్గా ఇది అల్సర్లాగా స్టార్ట్ అయ్యి దాని తర్వాత క్యాన్సర్గా మారుతుందన్నమాట. కాబట్టి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి 2 విధాలు ఉంటాయి. ఈస్టర్న్ సైడ్కి, వెస్ట్రన్ సైడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వెస్ట్రన్ సైడ్ ఏమో యూజువల్గా పాలిప్స్ లాంటివి వచ్చి అవి సబ్సీక్వెంట్గా క్యాన్సర్ కింద మారుతుంది. అదే మన సైడ్ అయితే యూజువల్గా అల్సర్ లాగా స్టార్ట్ అయ్యి సబ్సీక్వెంట్గా ఇవి క్యాన్సర్ లాగా మారుతుంటాయన్నమాట. చాలా సందర్భాల్లో కొలోన్ క్యాన్సర్కి కారణాలు స్పష్టంగా తెలియవు. పెద్దపేగుల కొనలో ఆరోగ్యకరమైన జీవకణాల డిఎన్ఏలో లోపాలు తలెత్తినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుందని డాక్టర్లకు తెలుసు. అలా జీవకణాలు బాగా పెరిగి ట్యూమర్ తయారవుతుంది. క్యాన్సర్ కణాలు కొంతకాలానికి దేహంలోని ఇతర భాగాలకు విస్తరించే ప్రమాదం ఉంది. అనువంశికంగా వచ్చే జన్యువుల వలన ఇలాంటి క్యాన్సర్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా అనువంశికంగా వచ్చే క్యాన్సర్లలో లించ్ సిండ్రోమ్ ఒకటి. ఇది 50 ఏళ్లలోపే రావచ్చు. FAP అనేది మరొకటి. దీనివలన పెద్దపేగు కొనమీద వేలాది బుడిపెలొస్తాయి. అలాంటి సందర్భాలలో 40 ఏళ్లలోపే క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ 2 క్యాన్సర్ సిండ్రోమ్లను జన్యు పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. ఎవరికైనా వాళ్ల కుటుంబంలో కొలోన్ క్యాన్సర్ ఉన్నట్టు తెలిస్తే డాక్టర్ని సంప్రదించి రిస్కు ఏ మేరకుందో తెలుసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కొన్నిసార్లు ఈ పాలిప్స్ అనేవి వంశపారంపర్యంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఈ పాలిప్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే పాలిప్స్ని 2 విధాలుగా పరిగణిస్తారు. ఒకటేమో HNPCC అని, ఇంకోటి FAP అంటారనమాట. వీటి వల్ల వచ్చే పాలిప్స్ క్యాన్సర్ కింద మారే ఆస్కారం చాలా ఎక్కువ. కాబట్టి యూజువల్గా చూస్తే వెస్ట్రన్ సైడ్ పాలిప్స్ క్యాన్సర్ కింద మారచ్చు, మన సైడ్ ఏమో అల్సర్ వచ్చి క్యాన్సర్గా మారుతుంది. కానీ ఈస్టర్న్ సైడ్, వెస్ట్రన్ సైడ్ 2 సైడ్లు కూడా వంశపారంపర్యంగా ఈ పాలిప్స్ వస్తే మాత్రం ఇవి క్యాన్సర్గా మారే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇదే కాకుండా కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఖచ్చితంగా దీనివల్ల వస్తుందని ఏ పర్టికులర్ కాజ్ లేదు. కానీ కొన్ని కండిషన్స్లో, కొన్ని కారణాల వల్ల, కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల ఈ క్యాన్సర్స్ కొంతమందిలో ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సపోజ్ ఓ ఫ్యామిలీలో పేరెంట్స్కి క్యాన్సర్ ఉంటే వాళ్ళ చిల్డ్రన్లో క్యాన్సర్ ఎక్కువ రావడం కారణం చాలా ఎక్కువ ఉండొచ్చు. సో ఎనీ ఫ్యామిలీ ఎవరన్నా ఫ్యామిలీలో క్యాన్సర్స్ ఉంటే మాత్రం, ఎస్పెషలీ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంటే మాత్రం వాళ్ళ చిల్డ్రన్ని స్క్రీన్ చేయడం బెటర్ అన్నమాట. అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళల్లో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో, కొంతమంది పేషెంట్స్కి IBD అంటారు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ ఉన్న పేషెంట్స్లో
ఇటువంటి రకాల పేషెంట్స్లో ఈ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద నార్మల్ పాపులేషన్. కానీ ఖచ్చితంగా ఈ కారణం వల్ల ఇది వస్తుందని చెప్పలేము. యూజువల్గా చూసేది ఏంటంటే హై ప్రోటీన్ లో ఫైబర్ తీసుకునే వాళ్ళలో, అంటే హై ప్రోటీన్ లో ఫైబర్ తీసుకునే వాళ్ళలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో, తక్కువ ఫైబర్ తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. హై ప్రోటీన్ లో ఫైబర్ తీసుకునే వాళ్ళలో కాన్స్టిపేషన్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రకమైన డైటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దే హ్యావ్ ఎ హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నమాట. కొలోన్ క్యాన్సర్ లక్షణాలను బట్టి దాన్ని నిర్ధారించడం మామూలుగా సాధ్యమయ్యే పని కాదని డాక్టర్లు చెబుతారు. దీనికి కారణమేంటంటే ఇతర వ్యాధులకు సైతం ఇలాంటి లక్షణాలే ఉండే అవకాశం ఉంది. అందుకే కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకోవడం మొదటి దశలోనే జరగాలి. ఆ తరువాతనే ల్యాబ్ పరీక్షల ద్వారా నిర్ధారణ జరుగుతుంది. ఎలాంటి లక్షణాలు కనపడకపోయినా 50 ఏళ్లు పైబడిన వారికి పరీక్షల ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నాయేమో చూస్తారు. కుటుంబంలో ఈ వ్యాధి చరిత్ర ఉంటే కొలోరెక్టల్ క్యాన్సర్ సంక్రమించే అవకాశాలు ఎక్కువ కాబట్టి అలాంటి వాళ్లను మరింతగా హెచ్చరిస్తారు. ఏ పరీక్షల ద్వారా నిర్ధారణకు వస్తారో, వ్యాధి దశలను బట్టి ఎలాంటి చికిత్సా విధానాన్ని ఎంచుకుంటారో, ఎన్ని ప్రత్యామ్నాయ చికిత్సా విధానాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ఎలాంటి లక్షణాలు నిర్దిష్టంగా కనిపించకపోయినా డాక్టర్లు 50 ఏళ్లు పైబడిన వాళ్లను కొన్ని పరీక్షలు చేయించుకోవలసిందిగా సిఫారసు చేస్తారు. ఎందుకంటే తొలి దశలో దాన్ని గుర్తించగలిగితే చికిత్స ద్వారా నయం చేయగలిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. రకరకాల పరీక్షలున్నాయి. అందులో కొలనోస్కోపీ ఒకటి. ఒక స్కోప్ సాయంతో పెద్ద పేగు చివరి కొన లోపలి భాగం చూస్తారు. సన్నటి పొడవాటి ట్యూబ్ చివర ఉండే వీడియో కెమెరా, మానిటర్ వాడటం వల్ల అక్కడేదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే బయాప్సీ కోసం టిష్యూ కొంత శాంపిల్ తీస్తారు. రక్త పరీక్షలు కూడా చేయిస్తారు. కానీ నేరుగా ఏమీ తెలీదు. కిడ్నీ, లివర్ ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటే కొన్ని క్లూలు దొరకవచ్చు. పైగా అందులో క్యాన్సర్లు ఉత్పత్తి చేసే రసాయనాలుంటే తెలుస్తుంది. కొలనో క్యాన్సర్ను గుర్తించిన తరువాత అది ఏ స్థాయిలో ఉందో నిర్ధారించేందుకు పరీక్షిస్తారు. స్థాయిని బట్టి చికిత్స ఉంటుంది కాబట్టి ఈ పరీక్షలు కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్న కండిషన్స్లో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ నిర్ధారణ చేయాలంటే ది బెస్ట్ పాసిబుల్ టెస్ట్ ఈజ్ కొలనోస్కోపీ అని టెస్ట్ చేస్తారనమాట. కొలనోస్కోపీ అంటే ఇది ఒకటి ఎండోస్కోప్ లాంటి యంత్రం అనమాట. దాని టిప్లో ఒక లైట్ ఉంటుంది. ఇది మలద్వారం ద్వారా పెద్ద పేగులోకి పాస్ చేసి దాని ప్రతి అంగుళం కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తారనమాట. పరీక్షించి ఎక్కడ సస్పీషియస్ ఏరియా ఉన్నా కానీ దాని నుంచి చిన్న చిన్న బయాప్సీలు తీసుకొని దాని తర్వాత నిర్ధారణ చేస్తారనమాట. ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది ఇప్పుడు ఉన్న టెస్ట్లలో ఇవన్నిటికంటే కొలనోస్కోపీ ఇస్ ద బెస్ట్ పాసిబుల్ టెస్ట్. ఈ కొలనోస్కోపీ టెస్ట్ ఎక్కడైతే చేయడానికి వీలు పడదో వేరే టెస్టులు చేస్తారనమాట. అంటే ఫీకల్ అకల్ట్ బ్లడ్ అని చేస్తారనమాట. ఒకటి మోషన్లో అయినా బ్లడ్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఈ మోషన్లో బ్లడ్ ఉంది అని తెలిస్తే ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ లోపల నుంచి బ్లీడింగ్ వస్తున్నట్టు ఎవిడెన్స్ అనమాట. అప్పుడు మనం ఫర్దర్గా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఒకసారి ఇది నిర్ధారణ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా ఈ డిజీజ్ ఇక్కడే ఉందా, ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా అని సిటీ స్కాన్ వల్ల కానీ పెట్ స్కాన్ కానీ చేసి నిర్ధారణ చేస్తుంటారు. అలాగే బ్లడ్ టెస్ట్ చేస్తే రక్తం తక్కువగా కనపడుతుంది. అలాగే ఒక ట్యూమర్ మార్కర్ చేస్తుంటారు అనమాట. బ్లడ్లో ఒకటి CA లెవెల్స్ అని చెక్ చేస్తుంటారు. ఈ ట్యూమర్ మార్కర్ ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ సస్పిషియస్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్. కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఫాలోఅప్లో ఈ పేషెంట్కి ఈ ట్యూమర్ మార్కర్స్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడైనా రికరెన్స్ వచ్చిందా లేదా అని CA లెవెల్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట. 3 ప్రధానమైన చికిత్సా విధానాలలో ఒకటి సర్జరీ అయితే కీమోథెరపీ, రేడియేషన్ అనేవి మిగిలిన 2 విధానాలు. కొలోన్ క్యాన్సర్ చిన్నదైతే సర్జరీతో సరిపెట్టడానికే డాక్టర్ మొగ్గు చూపవచ్చు. కొలనోస్కోపీలోనే ఆ చిన్నపాటి ముక్కను తొలగించవచ్చు. కాస్త పెద్దదైతే ఎండోస్కోపీ ద్వారా తొలగిస్తారు. అలా లాప్రోస్కోపిక్ విధానంలో సాధ్యం కానప్పుడు తక్కువ కోత కోసే విధంగా సర్జరీ చేస్తారు. ఈ విధానంలో పొత్తికడుపు గదికి చిన్న చిన్న రంధ్రాలు చేసి కెమెరాలు అమర్చిన పరికరాల సాయంతో సర్జరీ చేస్తూ వీడియో మానిటర్లో ఆ దృశ్యాలు చూసే ఏర్పాటు చేస్తారు. అయితే కొలోన్ క్యాన్సర్ బాగా పెరిగిపోయి విస్తరించినప్పుడు సర్జన్లు పాక్షిక కొలెక్టమీ చేయాలని చెప్పవచ్చు. క్యాన్సర్ సోకిన భాగంతో పాటు ఇరువైపులా మరికొంత భాగాన్ని కూడా తొలగించవచ్చు. ఆ తరువాత
బాగా ఉన్న భాగాలను కలిపేయవచ్చు. అలా కలపడం వీలుకాని సందర్భాల్లో మల విసర్జనకు విడిగా దారి ఏర్పాటు చేయవచ్చు. ఇది ఒక్కోసారి కోలుకునేదాకా తాత్కాలిక ఏర్పాటు కావచ్చు, ఒక్కోసారి శాశ్వతం కావచ్చు. మరో రకమైన చికిత్సా విధానం కీమోథెరపీ. ఇందులో క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి మందులు వాడతారు. సాధారణంగా సర్జరీ తర్వాత క్యాన్సర్ విస్తరిస్తే ఈ పద్ధతి పనికొస్తుంది. ఆ విధంగా క్యాన్సర్ పునరావృతమయ్యే అవకాశాన్ని కీమోథెరపీ తగ్గిస్తుంది. రెక్టల్ క్యాన్సర్ ఉన్నవాళ్లలో కీమోథెరపీతో పాటు రేడియేషన్ థెరపీ వాడతారు. ఎక్స్రే లాంటి శక్తివంతమైన కిరణాలను వాడుకోవడమే రేడియేషన్ థెరపీ. పెద్ద పెద్ద ట్యూమర్ల పరిమాణం తగ్గించడానికి, సర్జరీ తరువాత మిగిలిన క్యాన్సర్ కణాలను చంపడానికి ఇది వాడతారు. ఒక్కోసారి సర్జరీకి ముందు రేడియేషన్ థెరపీ చేస్తే ఆపరేషన్ సులభమవుతుంది. కోలోరెక్టల్ క్యాన్సర్స్కి అన్నిటికంటే సర్జరీ ఇస్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. దీని తర్వాత ఇది సప్లిమెంట్ చేయడానికి రేడియోథెరపీ, కీమోథెరపీ ఇస్తుంటాం అనమాట. కాబట్టి పెద్ద పేగులో ఏ భాగానికి వచ్చినా కానీ ఆ భాగాన్ని తొలగించిన భాగాన్ని కంప్లీట్గా బయాప్సీకి పంపిస్తారనమాట. ఈ బయాప్సీకి పంపిస్తే దీనివల్ల పెథాలజిస్ట్ దీన్ని చూసి దీన్ని కరెక్ట్గా స్టేజ్ చేస్తుంటారు. ఈ స్టేజ్ చేసిన తర్వాత దీన్ని ఫర్దర్గా ఈ పేషెంట్స్కి రేడియోథెరపీ, కీమోథెరపీ లాంటివి వేరే వైద్యాలు ఏమైనా చేయాలా లేదా అన్నది నిర్ధారణిస్తాను అనమాట. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ని కన్వెన్షనల్గా ఓపెన్ సర్జరీ ద్వారా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కోలోరెక్టల్ క్యాన్సర్స్, అంటే చాలా మటు కోలోరెక్టల్ క్యాన్సర్స్ లాప్రోస్కోపీ ద్వారా తొలగిస్తున్నాం. ఇప్పుడు ఈ లాప్రోస్కోపీ ద్వారా ఈ సర్జరీ చేయడం వల్ల పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది. రిజల్ట్స్ ఆర్ సుపీరియర్ టు ఓపెన్ సర్జరీ. సో యాజ్ అండ్ టుడే ఏ పేషెంట్ అయితే ఫిట్ ఉంటారో ఆ పేషెంట్స్ అందరికీ, అండ్ సెంటర్స్ వేరే ఎక్కడైతే చేస్తున్నారో ఈ లాప్రోస్కోపీ ద్వారా చేయించుకోవడం బెటర్ అనమాట. లాప్రోస్కోపీ విధానంలో కన్వెన్షనల్గా మన అబ్డామిన్ మొత్తం ఓపెన్ చేయకుండా డిఫరెంట్ పోర్ట్స్ పెడతారనమాట. లాప్రోస్కోపీ ట్రోకర్స్ అని 2 కానీ 3 కానీ 4 కానీ పోర్ట్స్ పెట్టేసి ఈ పోర్ట్స్ ద్వారా కెమెరాని, ఇన్స్ట్రుమెంట్స్ని లోపల పంపించి ఈ ట్యూమర్నంతా మొత్తం డిసెక్ట్ చేసి వేరువేరు లేజర్స్ వల్ల కానీ స్టేప్లర్స్ యూజ్ చేయడం వల్ల కానీ డిసెక్ట్ చేసి ట్యూమర్ మొత్తం తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత వీటిని ఇంటెస్టైన్ జాయిన్ చేయడం కూడా ఈ లాప్రోస్కోపీ పద్ధతిలోనే చేస్తుంటారనమాట. ఇప్పుడు కరెంట్ డేలో ఈ స్టేప్లర్స్ కొత్త ఎనర్జీ సోర్సెస్ వచ్చాయి కాబట్టి ఈ ప్రొసీజర్స్ చాలా సులభంగా అయిపోతున్నాయి. ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్స్లో, ఎస్పెషల్లీ రెక్టల్ క్యాన్సర్స్లో ఈ సర్జరీ చేసిన తర్వాత ఇంతకుముందు అయితే ఈ మలద్వారం మొత్తం తీసేసి ఈ పర్మనెంట్గా ఇక్కడ స్టోమా లాంటిది పెట్టేవాళ్ళం. అంటే సపరేట్గా కొత్త మలద్వారం క్రియేట్ చేసి ఇక్కడ అబ్డామినల్ వాల్ మీద పెట్టేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు విత్ ఇంప్రూవ్డ్ టెక్నిక్స్ అండ్ టెక్నాలజీ ఈ మలద్వారం కంప్లీట్గా కింది నుంచి తీసేసి సపరేట్గా చేయడం అనేది చాలా తగ్గిపోయింది అనమాట. కొలోన్ క్యాన్సర్ తగ్గించడానికి ఎలాంటి ప్రత్యామ్నాయ చికిత్స లేదు. అయితే కొన్ని రకాల చికిత్సా విధానాలతో నిస్పృహ నుంచి కాపాడే ప్రయత్నం చేయవచ్చు. దేనిమీద దృష్టి నిలపలేకపోవడం, విచారం, కోపం, నిద్ర రాకపోవడం, ఆకలి తగ్గడం లాంటి లక్షణాల నుంచి తాత్కాలికంగానైనా కొంత ఊరట లభించడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటిలో వ్యాయామం, డాన్స్ కదలికల థెరపీ, ఆర్ట్ థెరపీ, మెడిటేషన్, మ్యూజిక్ థెరపీ లాంటివి ఉంటాయి. అందుకే రోగులు తమ మానసిక స్థితి తెలియచేస్తే డాక్టర్ ఇలాంటి చికిత్సలు సూచిస్తారు. వంశపారంపర్యంగా రావటం లాంటి సందర్భాలను అడ్డుకోవటం సాధ్యం కాదు. కాబట్టి ఈ వ్యాధి కారకాలైన రిస్కుల గురించి తెలుసుకోవటం వల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం లాంటి క్రమశిక్షణ కూడా ఎలా అదుపులో ఉంచగలుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కొలోరెక్టల్ క్యాన్సర్కు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ తప్ప చికిత్స లేదు. కొన్నిసార్లు మందుల ద్వారా కొంత స్వాంతన కలిగినా మరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. అయితే కొలోరెక్టల్ క్యాన్సర్ రిస్క్ పెంచే అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సింది. అందులో మొట్టమొదటిది వయస్సు. చిన్న వయసు వాళ్లలో ఈ వ్యాధి వచ్చేవాళ్ల శాతం చాలా తక్కువ. మిగిలిన వాళ్లతో పోల్చుకుంటే ఆఫ్రికన్ అమెరికన్లలో చాలా మందికి ఈ రిస్క్ ఉంటుంది. ఇక మనం తినే ఆహారాన్ని బట్టి కూడా ఈ రిస్క్ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. పీచు పదార్థాలు తక్కువగా, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. జీవనశైలి కూడా ఈ వ్యాధికి కారణమవుతుంది. సరైన వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చుంటే కొలోన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువవుతుంది. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోనూ మామూలుగా ఉండేవాళ్ల కంటే స్థూలకాయుల్లో కూడా
ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పొగ తాగడం, అతిగా మద్యం సేవించడం లాంటి అలవాట్లున్న వాళ్లలో కొలోన్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది. పొత్తికడుపు దగ్గర క్యాన్సర్ వచ్చి ఉండి రేడియేషన్ థెరపీ చేయించుకున్న వాళ్లకు కొలోన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. ఒకసారి ఈ ట్రీట్మెంట్ అయిపోతే ద ఓన్లీ థింగ్ అంటే వాళ్ళు కంటిన్యూస్గా 3 to 5 years ఫాలోఅప్లో ఉండాలి. జస్ట్ మేక్ ష్యూర్ ఎక్కడ డిజీజ్ ఎక్కడ రాకుండా ఉందని ఫాలోఅప్ చేస్తుంటారు. 5 years వరకు ఏ ఫాలోఅప్లో ఈ డిజీజ్ ఎక్కడ లేదని తెలిస్తే ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ 100% క్యూర్ అన్నట్టే అర్థం అనమాట. సో ఈ 3 to 5 years అండ్ సబ్సిక్వెంట్లో కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో కానీ వాళ్ళ వర్క్ షెడ్యూల్లో కానీ పెద్ద మార్పు ఏమి ఉండదు. ఒకసారి వీళ్ళు తీసేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ దే విల్ కమ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ వర్కింగ్ కండిషన్. ఈ పేషెంట్ పాపులేషన్కి యూజువల్గా సబ్సిక్వెంట్గా ఏం చెప్తామంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి డయట్లో, అలాగే రెడ్ మీట్ కంటెంట్ బాగా తగ్గించేయాలి. అలాగని నాన్ వెజిటేరియన్ పూర్తిగా స్టాప్ చేయమని కాదు, వాళ్ళని వైట్ మీట్ తీసుకోమని ఎంకరేజ్ చేస్తామంటే, అంటే చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకోమని ఎంకరేజ్ చేస్తామన్నమాట. కానీ రెడ్ మీట్ కంటెంట్ మాత్రం చాలా తగ్గించమని చెప్తాం. అలాగే ఈ ప్రాసెస్డ్ మీట్స్ కానీ స్టోర్డ్ ఫుడ్స్ కానీ గ్రిల్డ్ ఫుడ్స్ కానీ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో కోలోరెక్టల్ క్యాన్సర్సే కాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బీ గివెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. అలాగని టీవీ ముందు కంటిన్యూస్గా కూర్చొని ఈ జంక్ ఫుడ్ తినడం ఇట్లాంటివి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. కొలోన్ క్యాన్సర్ను అడ్డుకోవడం పూర్తిగా మన చేతుల్లో ఉండదు కాబట్టి క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు దాన్ని తట్టుకోగలమనే ధైర్యం తెచ్చుకోవాలి. చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకుని వాటికి సిద్ధంగా ఉండాలి. ఎంత ఎక్కువగా తెలిస్తే అంత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆచరణలో చాలా అండగా ఉంటారు కాబట్టి వాళ్ల నుంచి అందే ఉద్విగ్నపూరితమైన మద్దతు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తగినంత వ్యాయామం చేస్తూ ఉండడంతో పాటు ఆహారపలవాట్లలో కూడా అవసరమైన మార్పులు చేసుకోవాలి. రకరకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. అప్పుడే తగిన విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. పొగ తాగడం, మద్యం సేవించకపోవడం మంచిది. రోజుకు 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. ఊబకాయం రాకుండా ఎప్పటికప్పుడు ఎంత బరువుండాలో అంతే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉన్న ప్రదేశాలు, ఎస్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో నేను చెప్పినట్టు ఈ పాలిప్స్ క్యాన్సర్ కింద మారే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్క్రీనింగ్ కొలోనోస్కోపీ ఏం చేస్తుంటారు. స్క్రీనింగ్ కొలోనోస్కోపీ అంటే ఎవ్రీబడి హూ ఇస్ 50 years మీద పడిన వాళ్ళందరికీ ఖచ్చితంగా కొలోనోస్కోపీ చేసుకోమని చెప్తుంటాం అనమాట. అంటే ఎస్పెషలీ కొంచెం మలంలో కానీ మల విసర్జనలో కానీ ఏమైనా ఆల్టరేషన్స్ వస్తే 50 years తర్వాత ఖచ్చితంగా ఈ కొలోనోస్కోపీ అనే టెస్ట్ స్క్రీనింగ్ కొలోనోస్కోపీ అని చేస్తుంటారు అనమాట. కాబట్టి ఈ స్క్రీనింగ్ కొలోనోస్కోపీలో మనం చిన్న చిన్న పాలిప్స్ అట్లాంటివి పికప్ చేసుకుంటే వీటిని ఆ స్టేజ్లో తొలగిస్తే అబ్సల్యూట్లీ వీ కెన్ క్యాన్సర్స్ రాకుండానే ట్రీట్ చేయవచ్చు అనమాట. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ బారిన పడకుండా ఉండాలంటే ఎస్పెషలీ మన డయటరీ హ్యాబిట్స్ చాలా వెరీ ఇంపార్టెంట్. డయట్ చెప్పినట్టు డయట్ చాలా ఇంపార్టెంట్. రెడ్ మీట్ తగ్గించుకోవడం, నాన్ వెజిటేరియన్లో వైట్ మీట్ తీసుకోవడం, అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, అంటే పీచు పదార్థాలు బేసికలీ సలాడ్స్ కానీ వెజిటబుల్స్ కానీ రా ఫ్రూట్స్ కానీ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ స్టేసిస్ అనేది బౌల్ మూమెంట్ ఫ్రీగా ఉంటే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ రావడానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది. కొలోన్ క్యాన్సర్ లక్షణాలు మొదలవుతున్నప్పుడే వాడటానికి కొన్ని మందులున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ తొలి దశలోనే తగ్గించుకోవడం మంచిది. అందువలన కొలోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు తగిన చికిత్సల ద్వారా ఆయుష్షు పెంచుకుంటూ పోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం చాలా అవసరం. పెద్ద పేగుకు వచ్చే కొలోరెక్టల్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక హెల్దీ టాపిక్తో మీ ఆరోగ్యమస్తులో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.